ఓయ్ ఆ, నిన్న బతుకమ్మ కాడ నీతో డాన్స్ చేసింది చూసినావా? ఆ. ఆ అమ్మాయి కూడా బాగుంది కదా. A few moments later. ఓయ్ ఉమ్. నేను కొద్దిసేపట్లో బయటకు వెళ్ళి వస్తా. పో, ఆ అమ్మాయిని చూడటానికే కదా, పో పో పో. ఏంది అమ్మాయా? సరే అంత అనుమానం ఉందా నీకు? నేను నెట్ ఫోన్లే ఇంట్లోనే కూర్చొని ఫోన్ చూసుకుంటూ కూర్చుంటా. ఓహో, నీ సంగతి నాకు తెలియదా? ఫోన్ లో కూడా అమ్మాయి ఇన్స్టా ఐడి కోసం సెర్చ్ చేస్తావు కదా ఇప్పుడు. ఏంది ఇన్స్టాగ్రామా? ఎందుకే అంత అనుమానం? సరే ఇంకా ఖాళీ కూర్చుంటా, ఓకేనా? సెల్ కూడా పట్టుకోను, ఓకేనా? అబ్బో, ఖాళీగా ఉంటాడట. ఖాళీగా ఉండి కూడా ఆ అమ్మాయి గురించి ఆలోచిస్తావు నువ్వు, నాకు తెలుసు. ఎందుకే అంత అనుమానం? సపరేట్గా పడుకుంటా నేను, నాకు అవసరం లేదు. ఛీ, నువ్వు పడుకొని కూడా ఆమె గురించే కలలు కంటావు, నాకు తెలుసు. బట్ నీ వల్లనైతే అస్సలు కాదే. తలకాయ నొత్తాను నువ్వు చేయబట్టి. ఒక్కరి గురించి కాక 10 మంది గురించి ఆలోచిస్తే ఇట్లనే తలకాయ నొప్పి లేస్తుంది. సరే ఇవన్నీ కాదు, ఇప్పుడు నేనేం చేయాలో చెప్పు. పొర్రి వద్దంటే దసరా పండుగ వచ్చింది కదా, షాపింగ్కి పోదప్పా, చీర కొని పెడుతుందా నాకు.